ఇనిషియేటివ్ తీసుకునేటప్పుడు కానీ వ్యవహరిస్తే ఆ పార్టీకి మంచిది. యువతను ఉద్దేశించి కాక్రోచ్లను చూస్తుంటే కక్కేస్తోంది, వాంతొస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ పై ఇప్పుడు జంజీలంతా ఎదురు తిరుగుతూ ఉన్నారు. గతంలో కంగనా రనౌత్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు, చేష్టలు అండ్ ఎక్స్పోజింగ్ చేస్తూ, అంటే అవి ఒరిజినల్ కాదా, ఏతో చేసిందో మనకు తెలియదు, బట్ కొన్ని అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. కేన్స్ వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు. ఎదుటి వారిని అనే ముందు మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి. ఇప్పటికే సౌరవ్ దాస్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మిమ్మల్ని మీ పార్టీయే పట్టించుకోదు, మీరు మాకేంటి చెప్పేది అని చెప్పేసి. సో ఏ రకంగా చూసుకున్నా మాత్రం కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా అభ్యంతరకరం. ఇప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నేను అన్నాను. అంటే ఈ విషయం అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది. ఆ రోజు ఈ 26 రోజులు ఆందోళన చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఒక రోజు జరిగిన కొంత ఆందోళన విధ్వంసం అనేది ఖచ్చితంగా ఆ రోజు ఈ కాక్రోచ్ల పేరుతో కొందరు చేసిన చేష్టలు, కొందరు చేసిన వ్యాఖ్యలు, కొందరు రాళ్లు విసరడం, కొందరు పోలీసులు ప్రొవోక్ చేయటం, పోలీసులపై దాడి చేయటం, వాటన్నిటి మనం ముక్తఖండంతో ఖండించాం. ఇదేనా ఇది ప్రజాస్వామ్యమా, మీరు ఈ విధంగా చేస్తారా, మీ డిమాండ్ల సైనికత ఉంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించాం. అలాగే కేంద్రం కూడా రెసిప్రోకల్ గా కొంత ఆలస్యంగా స్పందించింది అనేది వాస్తవం. బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. ఆలస్యంగా నేను స్పందించిన తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రులు వాంగ్చుక్ దీక్ష విరమింపు చేసి ఆసుపత్రికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, అభిజిత్ దీప్కే ఈ బృందంతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చర్చలు జరిపి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన డిమాండ్ అదే కదా, విద్యార్థులపై కేసులు ఎత్తేయాలంటున్నారు. కేసులు ఎత్తేసే క్రమంలో సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వు ప్రస్తావన కూడా ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఒక రకంగా ఎంతో సెన్సిటివ్ గా ఉన్న దాన్ని కొంత తప్పు జరిగింది అన్న దానికి ఒక రియలైజేషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో. స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పారు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు వీళ్ళందరూ కూడా కొంత సంయమనంగా మాట్లాడారు. మూడోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. లోక్సభలో ఆల్రెడీ బిల్లు కూడా, రాజ్యసభలో కూడా నిన్న 2 సభల్లో బిల్లు కూడా వచ్చేసింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఇష్యూ అయిపోయాయి. వాళ్ళు ఎవరికి పుట్టారో, ఎవరో ఏంటో, వాళ్ళు ఏంటి, అవి ఆ చేష్టలు ఏంటి, అవి ఏమి రకరకాలుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు సమయం పాటించాల్సిన క్రమంలో ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మళ్ళీ మాట్లాడటం అనేది అది బీజేపీకి, ఎన్డీఏకి కొంత తలనొప్పి వ్యవహారం కదా. ఆ నేపథ్యాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆమె పేరు వీళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారు, 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ షీజ్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఇప్పుడు ఎంపీగా మొన్న విజయం సాధించారు. ఒక యాక్ట్రెస్ గా ఉండి విజయం సాధించడం అనేది వెల్కమ్ చేయాల్సిందే, బట్ స్ట్రాంగ్ లేడీ కూడా. కానీ ఏంటంటే ఆ వ్యాఖ్యలు మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, మనం కేంద్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ, బీజేపీ ఎంత కొంచెం సమయంగా ఎలా వెళ్తోంది అన్నది వాచ్ చేసుకోవాలి. అలాగే కేరళ ఆర్ఎస్ఎస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయాయి. అందుకే ఇలాంటప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పార్టీ నేతలు కొంచెం సెన్సిటివ్ గా ఉంది, కొంచెం మీడియం గా వెళ్ళండి అనేది చెప్పడం అనేది ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం కాక్రోచ్ పార్టీ, ఆ మద్దతుదారులు కూడా అదే సమయం పాటించాలి. ఇక్కడ ఏమైంది, ఆమె ఒక పార్టీ వీడియోలు, రెడ్ కార్పెట్ పై పాల్గొనడం, సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. సంగీతానికి ఉత్సాహంగా డాన్స్ వేయటము, హ్యాండ్ బ్యాంగింగ్ చేయటము, ఇవన్నీ కూడా ఇప్పుడు కొందరు కేన్స్ ఫెస్టివల్ ఇది ప్రవర్తించడం తగదు అని అనుకుంటూ ట్రోలింగ్ గట్టా చేస్తున్నారు. అంటే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పాతవన్నీ ఇప్పుడు తీస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆమె యాక్టర్స్, కేన్స్ ఫెస్టివల్ అనేది అంతర్జాతీయ ఫిల్మ్ కి సంబంధించిన ఒక ఉత్సవం. ఆ ఉత్సవంలో నటీమణులు కానీ, నటులు కానీ కొంత వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ కూడా కొంచెం దానికి తగ్గట్టుగానే ఉంటాయి. దానిలో మనం బోధోద్ధంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి నువ్వు చేసేది ఏంటి అంటే, నువ్వు చేసేది ఏమైనా గొప్పదా, మేము చేసేదాన్ని మేము ఎవరికి పుట్టామని అంటావా అన్న దాని నేపథ్యంలో ఈ ట్రోలింగ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇదేమైనా ఇప్పటికైనా కంగనా రనౌత్ ఈ విషయంలో మళ్ళీ వీటి మీద ఎక్కువగా రెస్పాండ్ అవ్వకుండా కొంత సమయం పాటించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే విషయం చదువుకుంటోంది. మరోవైపు కాక్రోచ్ పార్టీ మనం చూసాం, టికాయత్ రైతు సంఘం నాయకులతో మాట్లాడటం కానీ, అలాగే రిజర్వేషన్లు హటావో, తర్వాత E20 పెట్రోల్కి సంబంధించి ఖచ్చితంగా వేసుకోవాలన్న నిబంధన, ఈ అంశాలన్నింటిని పైన మీరు మాట్లాడాలని ఇప్పటికీ ఒక రకమైన మూమెంట్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. రెండోది, దీనికి కొనసాగింపు ఎందుకంటే కాక్రోచ్ల అంశం వచ్చింది కాబట్టి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మనం చూసాం, దీప్కే ఒక ప్రకటన చేశారు, భారతీయ జనతా పార్టీ తన పార్టీ చైర్మన్ కోరింది. ఇవన్నీ ఇప్పుడు సరే కోరింది అని అన్నప్పుడు ఆయన ఆధారాలు చూపాలి. ఈ సందర్భంలో ఏదైనా మనం చేస్తే నడుస్తుంది అని అంటే కరెక్ట్ కాదు.
సరే అభిజిత్ దీప్కే అంతకుముందు కాక్రోచ్ పార్టీ పెట్టినప్పుడు అంతకుముందు ఆయన కానీ ఆయన టీంకి సంబంధించి మనం చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళు సోషల్ మీడియా టీమ్ గా పనిచేశారు, స్ట్రాటజీ టీమ్ గా పనిచేశారు. ఆ సమయంలో మా పార్టీకి చేయండి అంటే మా పార్టీకి చైర్మన్ వచ్చి ఉండొచ్చు ఆఫరు. తర్వాత కాక్రోచ్ పార్టీ పెట్టిన తర్వాత ఎందుకు ఈ నినాదాలు, మా పార్టీలో చైర్మన్ వచ్చి ఉండొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చి ఉండదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చి ఉండదా? రాజకీయ పార్టీలు అన్నాక ఖచ్చితంగా ఎవరికైనా కొంచెం మాస్ ఫాలోయింగ్ ఉంది, కొంచెం వీళ్ళు మూవ్మెంట్ ఉంది, వీటి వల్ల మనకు ఉపయోగం అవుతుంది అంటే వస్తారు కదా. మనం చూసాం కదా, కన్హయ్య కుమార్ బీహార్ నుంచి మనం అంతకు ముందు కొందరు వచ్చారు కదా, పటేల్ ఉద్యమాలు ఇవన్నిటి నేపథ్యంలో కొందరు రావటము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. అందుకు భారతీయ జాతీయ పార్టీలో చేరమన్నారు అంటే వాళ్ళు చేరమంటే అది పెద్ద తప్ప, భారతీయ జనతా పార్టీ చేసింది పెద్ద నేరమా? భారతీయ జనతా పార్టీలో చేరమంది, దాన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సిన అవసరం లేదు. కానీ టికాయితో కలవటము, ఇవన్నీ మూమెంట్ తీసుకోవటం అనేది ఇంకా ఈ కొంచెం అది అలార్మింగే ఎన్డీఏ గవర్నమెంట్ కు. అందుకు జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో కంగనా రనౌత్ కానీ కేరళ ఆర్ఎస్ఎస్ నేతలాగా ఇంకెవరు మాట్లాడొద్దు, అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఇప్పుడు ఇష్యూ కొంత సమస్య పోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సమయం పాటిస్తోంది, కొంత ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. నందన్ నీలేకిని వీళ్ళందరి నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణ ఏ విధంగా ఉండాలి వీటన్నిటిపైన ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. రెండోది మనం చూస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన ఆరోపణల కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపు 50 మందికి పైగా వాటిపై వేటు కూడా పడింది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేశారు. కొన్ని ఇనిషియేటివ్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అటు ఇటు జరుగుతున్నప్పుడు దీన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ప్రయత్నం అధికార పార్టీ వైపు నుంచి ఉండకూడదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని ఖండించాలి అటువైపు వర్గం. కానీ అధికార పార్టీ కొంచెం సమయం పాటించాలి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అంత సమయం పాటించి ఇష్యూని ఇంత కూల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా, మళ్ళీ ఇష్యూ ఫ్లేరప్ అయ్యేటట్టుగా చేస్తే మాత్రం అది తప్పు. ఖచ్చితంగా బీజేపీ హైకమాండ్ కంగనా రనౌత్ కానీ ఆర్ఎస్ఎస్ కేరళ అధ్యక్షుడు కానీ మిగతా వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, సమయం పాటించండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నదాన్ని వాళ్ళు చెప్పాలి. చెప్పడం అనేది బీజేపీకి, ఎన్డీఏకి మంచిది, అందరికీ మంచిది. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ